Good morning, ma'am. Good morning, ma'am. How are you all? How are you, ma'am? I am also fine. Thank you so much. Good morning, ma'am. Good morning. Good morning, ma'am. Good morning, Aliza. How are you, ma'am? I am fine. Thank you so much, Bangaram. Good morning, Solo. Okay, all of you open textbook page number 73. Textbook page number 73. ఆలోచన చదువు ఆనందించు 73. చదువు ఆలోచించు ఇక్కడ ఒక స్టోరీ ఉంది కదా ఆ స్టోరీ సొంత మాటల్లో చెప్పాలి అని చెప్పాను కదా ఓకే అందరినీ మ్యూట్ చేస్తున్నాను అందరినీ మ్యూట్ చేసేసాను ఆ స్టోరీ ఎవరు చెప్తారు జస్ట్ రేజ్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఓకే స్క్రీన్ వస్తే నాకు థమ్స్ అప్ చూపియండి అలీజా టుడే యు ఆర్ లుకింగ్ సో క్యూట్ అండ్ స్మార్ట్ ఓకే మేడం ఆద్య గారు చెప్తారా అండి ఓకే చెప్పమ్మా హౌ ఆర్ యు ఆద్య ఫైన్ మ్యామ్. ఓకే చెప్పు నాన్న రాము అతని స్నేహితులతో బాల్ ఆట ఆడుతున్నాడు. ఓకే ఒకరోజు బాల్ చెట్టు తొర్రలో పడింది. ఓకే అప్పుడు రాము చేయి పెట్టి తీద్దామంటే లోపల చీమల్ని రాము కుడుతున్నాయి. అతని స్నేహితులని నీళ్లు పోయమని బాల్ తేలుతూ బయటికి వచ్చి అప్పుడు రాముని మెచ్చుకున్నాడు. అవునా ఆద్య నువ్వు చక్కగా చెప్పావు నేను కూడా నిన్ను మెచ్చుకుంటున్నాను యు ఆర్ వెరీ గుడ్ చక్కగా చాలా క్యూట్ గా చెప్పావు నేను కూడా నిన్ను మెచ్చుకుంటున్నాను వెరీ గుడ్ ఆద్య వెరీ గుడ్ ఓకే ఇంకా వేరే వాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం ఓకే బంగారం నెక్స్ట్ ఓకే మ్యామ్ ఎంత చక్కగా చెప్పింది ఆద్య స్టోరీ తను చెప్తుంటే ఎంత బాగుంది చిన్న చిన్నగా మంచి చెప్పింది కదా ఇంకెవరు చెప్తారు స్టోరీ జస్ట్ రేజ్ హ్యాండ్ మేడం అని పిలవకండి మ్యామ్. ఎవరది మీరు ఎప్పుడు మేడం మేడం అని పిలుచుకోండి అలా పిలవకండి. ఎవరు ఆద్య ఎస్ మ్యామ్. ఓకే థ్యాంక్ యూ ఇంకెవరు చెప్తారు స్టోరీ లోహిత్ చెప్పు నాన్న చెప్పు లోహిత్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నాన్న చెప్పు నీకు ఎలా చెప్పొస్తే అలా చెప్పు చెప్పేసే ఒక చెట్టులో బాల్ పడింది. మరి చెట్టు లోపల క్లాస్ ఎందుకు నాకు డిస్టర్బ్ అవుతుంది ఎవరు నవ్వుతున్నారు ఎందుకు అందరినీ మ్యూట్ చేసేసాను కదా నా కళ్ళర్ ఎంత వినిపిస్తుంది అందరినీ మ్యూట్ చేసేసాను కదా క్లాస్ లో నా కళ్ళర్ ఎందుకు వినిపిస్తుంది
ఓహే ఓకే లోహిత్ చెప్పు, ఫాస్ట్ గా చెప్పు, డోంట్ వేస్ట్ టైం. ఒక చెట్టులో బాల్ పడింది, మరి బాల్ రీచ్ చేయడానికి రావట్లేదు. మరి నీళ్లు పోసింది. ఇంకా నీళ్లు పోస్తే మరి బాల్ వచ్చేసింది. అందరూ రాముని ఏమన్నారు, అప్రిషియేట్ చేశారా, కోపడ్డారా? అందరూ రాము తెలివికి మెచ్చుకున్నారా, అతని ఆలోచనకి, అతని తెలివికి? ఎస్ మ్యామ్. ఓకే లోహిత్, చక్కగా చెప్పావు, వెరీ గుడ్. నిత్య చెప్పు. రాము బంతాట ఆడుకుంటుంటే వాళ్ళ మిత్రులతో చెట్టు తొర్రలో బాల్ పడింది. అయితే రాము చెట్టు తొర్రలో చేయి పెట్టాడు. చేతికి చీమలు కుట్టాయి. అయితే ఒక ఆలోచన వచ్చింది రాముకి. ఏమని? చెట్టు తొర్రలో నీళ్ళు పోస్తే బంతి పైకి వచ్చింది. ఓకే. అప్పుడు వాళ్ళ మిత్రులందరూ మెచ్చుకున్నారు. వెరీ గుడ్ నిత్య, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. హన్విక. థాంక్యూ మ్యామ్. ఓకే చెప్పు నాన్న. రాము తన దోస్తులతో బంతితో ఆడుకుంటున్నాడు. ఇంతలో చందు ఎగిరిపోయి చెట్టు తొర్రలో పడ్డది. చందు కోసం రాము చెట్టు తొర్రలో చెయ్యి పెట్టాడు. చీమలు కుట్టాయి. రాముకి తెలివైన ఆలోచన వచ్చింది. సర్వనతో నీళ్లు తెచ్చి తొర్రలో పోతాడు. చందు పైకి తేలింది. పిల్లలు రాము తెలివికి మెచ్చుకున్నారు. వెరీ గుడ్ హన్విక, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్, వెరీ గుడ్ హన్విక. ఓకే కృషిక, వెయిట్, అన్మ్యూట్ అవ్వట్లేదు, సంథింగ్ లిటిల్ బిట్ నెట్వర్క్ ఇష్యూ. ఓకే కృషిక చెప్పు. రాము తన దోస్తులతో చెట్టు బాల్ ఆట ఆడుకుంటున్నాడు. రాము తన ఫ్రెండ్స్ తో బాల్ ఆట ఆడుకుంటున్నాడు. ఓకే ఆడుకుంటున్నాడు. చెట్టులో బాలు పడింది. అదే రాము వెళ్ళి చెట్టులో తీద్దామంటే రాముకి చీమలు కుట్టింది. అదే రాము ఆలోచించి ఒక ఉపాయం తెలుసుకున్నాడు. కుండలో వాటర్ వచ్చుకొని చెట్టులో పోస్తే బాల్ తేలుతా వచ్చి పైకి వచ్చి రాము తీసుకున్నారు. అలా ఫ్రెండ్స్ అందరూ రాముని మెచ్చుకున్నారు. చాలా బాగా చెప్పావు కృష్ణ, సూపర్. మిస్బా చెప్తాడట, చూద్దామా? మిస్బా చెప్పు. మిస్బా
ఆయన దోస్తులతోటి ఆడతాడు. ఆడుతుంటే బాల్ చెట్టు తొర్రపోయి పడ్డది. ఓకే. రాము చేయి పెట్టి తీస్తుంటే చీమలు కుడతానాయి. ఓకే. రాముకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? చెట్టు తొర్రెలా నీళ్లు వేసిండు. చెట్టు తొర్రెలా నీళ్లు వేసిండు. బాల్ పైనకి వచ్చేసింది. నీళ్లు వేసిండు కాదు, నీళ్లు పోసిండు. బాల్ పైనకి వచ్చేసింది. ఓకే. అప్పుడు అందరూ రాముని కోపడ్డారా, మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారు. ఎందుకు? మంచి ఆలోచన వచ్చిందని. వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు మిస్బా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ గుడ్ మిస్బా, వెరీ గుడ్. ఇంకా ఐశ్వేత, మన్విత. ఐశ్వేత చెప్పవా స్టోరీ? ఓకే. ఏవికే గణేష్, దేవాంశ్, మన్విత్ రాజ్, అద్వైత, అనిక్ సాయి, కుశల్ సంజయ్, అక్షర్, జై, శ్రీహాసన్, రియాన్సిక, కుశల్ సంజయ్, కుశల్ సంజయ్, కుశల్ సంజయ్. He not there, not listen my voice also. ఓకే. మిగతా వాళ్ళు ఏవికి గణేష్ చెప్తావా స్టోరీ? చెప్పు. రాము వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుంటే బండితోటి చెట్ల హోల్లో పడితే అలాగే ఆగిపోయిందా? మిడిల్ లో స్టక్ అయిపోయాడా? చెయ్యి పెట్టి తీస్తే చీమలు కుట్టాయి. అయితే నీళ్ళు 2 సార్లు తెచ్చి పోస్తే కుండలో అది బాల్ పైకి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాము మంచోడు అంటారు. మంచోడు అన్నాడా, తెలివైనోడు అన్నారా? తెలివైనోడు. మరి ఏవికే గణేష్ తెలివైన అబ్బాయా, మంచి అబ్బాయా? మంచి అబ్బాయే. తెలివైన అబ్బాయి కాదా? తెలివైన అబ్బాయి ఇంకా మంచి అబ్బాయి. కాకపోతే ఇన్కంప్లీట్స్ అన్ని పెట్టేస్తాడు. టెక్స్ట్ బుక్ ఇన్కంప్లీట్, నోట్ బుక్ ఇన్కంప్లీట్, ఆన్సర్స్ ఇయ్యడు. నువ్వు రోజు డైలీ క్లాస్ వర్క్ రాయాలి, హోంవర్క్ రాయాలి, పిక్స్ పంపాలి. అప్పుడే నువ్వు తెలివైన అబ్బాయివి, మంచి అబ్బాయివి, లేకపోతే కాదు. ఓకేనా? ఓకే. చూస్తా కదా నువ్వు ఎంతవరకు పంపిస్తావో. అప్పుడే అగ్రి. తెలివైన అబ్బాయి, మంచి అబ్బాయి, లేకపోతే ఉట్టి అబ్బాయి. ఓకే ఓకే. ఏవికే గణేష్ చక్కగా స్టోరీ చెప్పావు. డైలీ క్లాస్ వర్క్, హోంవర్క్ ఏ రోజుది ఆ రోజుది పెండింగ్ లేకుండా మంచిగా నీట్ గా చక్కగా రాయి. పెండింగ్ వర్క్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ థీమ్ 4 వచ్చినప్పుడు నీ టెక్స్ట్ బుక్ ఇన్కంప్లీట్ ఉండొద్దు, మొత్తం కంప్లీట్ అవ్వాలి. డేట్స్ వేసుకుంటూ డైలీ రాయాలి. అప్పుడే రాము తెలివైన అబ్బాయి లెక్క, ఏవికే గణేష్ కూడా తెలివైన అబ్బాయి. ఓకే, చూస్తా ఎంత తెలివి ఉందో. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు స్టోరీ? ఇవాళ తనిష్క లేదా క్లాస్ లో? కుశల్ సంజయ్, how many times I am calling? Manvit Raj, Aishweta Nalya also not answering today.
ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కుశల్ సంజయ్. సంజయ్ స్టోరీ చెప్పు. మన్విత్ రాజ్ ఆల్సో. కుశల్ సంజయ్ ఎక్స్ప్లెయిన్ స్టోరీ. ఎట్లా మమ్మీ అన్మ్యూట్ అయితలేదు. అన్మ్యూట్ అయినావు చెప్పు. అన్మ్యూట్ అయినావు, నీ వాయిస్ వినిపిస్తుంది. రాము వాళ్ళ ఫ్రెండ్స్ తోని బాల్ ఆడుకుంటున్నాడు. ఓకే. ఒక చెట్టు హోల్ పడింది. ఏం పడింది? బాల్. ఓకే. అయితే రాము తీయడానికి చేయి పెడితే చీమలు కుట్టాయి. ఓకే. అయితే రాముకి ఒక ఆలోచన వస్తే బిందెలో నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోస్తే అది బాల్ పైకి వచ్చింది. ఓకే. రాము తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మెచ్చుకున్నారు. అమ్మా మెచ్చుకున్నారా? ఎందుకు మెచ్చుకున్నారు రాముని వాళ్ళ ఫ్రెండ్స్? మంచి ఆలోచన వచ్చింది కాబట్టి మెచ్చుకున్నారు. ఓకే. టైంకి సమయానికి తగిన విధంగా సమయస్ఫూర్తితో ఆలోచించి నెక్స్ట్ ఆట ఆడుకోవాలంటే మళ్ళీ బాల్ కావాలి కాబట్టి ఆ బాల్ ఎలా బయటికి రావాలి అని ఆలోచించి సమయస్ఫూర్తితోటి బాల్ ని తీసింది కాబట్టి అతని ఆలోచనకి ఫ్రెండ్స్ అందరూ కూడా మెచ్చుకున్నారు. ఆల్రెడీ టైం 12:20 అయింది. ఇంకొక 20 మినిట్స్ ఉంది. మిగతా వాళ్ళు ఎవరికి ఛాన్స్ రాలేదని ఫీల్ అవ్వద్దు. మిగిలిన వాళ్ళకి స్టోరీ చెప్పే ఛాన్స్ రేపిస్తాను. ఇవాళ మనం 12th లెసన్ జస్ట్ రైమ్ ఒకటి స్టార్ట్ చేసుకుందాము. కంపల్సరీగా అందరితోని స్టోరీ చెప్పిస్తా. మన్విత్ రాజ్, రియాన్సిక, ఇంకా తనిష్క, జైద్, దేవాంశ్ కంపల్సరీ అందరూ స్టోరీ చెప్పాలి. కానీ రేపిస్తాను, మళ్ళీ ఒక 10-20 మినిట్స్ టైం ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ఒకసారి చూద్దాము. ఎర్ర డబ్బాల బండి. ఏ డబ్బాల బండి అంట? ఎర్ర. ఎర్ర మీన్స్ రెడ్ కలర్. ఎర్ర మీన్స్ రెడ్ కలర్. ఎర్ర డబ్బాల బండి. ఈ గేయంలో బాకి బావత్తు అండ్ హలావత్తు, బాకి బావత్తు అలావత్తు లెటర్స్ ని నేర్చుకుందాం. ఇక్కడ ఒక గేయం ఇచ్చిండు. ఈ గేయంలో ఏం కనిపిస్తుంది చెప్పండి ధృతి రెడ్డి? ఇక్కడ స్క్రీన్ మీద ఈ గేయంలో ఎవరు అల్లరి వినిపిస్తుంది? కుశల్ సంజయ్ నిన్ను అన్మ్యూట్ చేసిన తర్వాత నేను మ్యూట్ చేయలేదా? కుశల్ సంజయ్ అన్మ్యూట్, నువ్వు మ్యూట్ లోకి వచ్చేసేయి. అల్లరి వినిపిస్తుంది కుశల్ సంజయ్, నీ వాయిస్ వినిపిస్తుంది. ఓకే. ధృతి రెడ్డి ఇక్కడ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 74 లో ఎర్ర డబ్బాల బండిలో ఏం కనిపిస్తుంది చెప్పు ఒకసారి. ఒక ఆవు. ఒక ఆవు. ఓన్లీ ఒక ఆవేనా? 5 పిల్లలు. పిల్లలు ఫాస్ట్ గా చెప్పాలి. ట్రైన్. ట్రైన్ ఏ కలర్ లో ఉంది? రెడ్ కలర్. రెడ్ కలర్. రెడ్ ను తెలుగులో ఏమంటారు? ఎర్ర. ఫాస్ట్ ఫాస్ట్. గడ్డి, చెట్లు, పొలాలు, ముగ్గులు. ఓకే బేటా, వెరీ గుడ్ రుతి రెడ్డి. ఇక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది. పిల్లలందరూ కూడా ఆ ట్రైన్ ని చూస్తున్నారు. ఒక ఆవు కూడా ఉంది. ఇక్కడ ఒక రాయి మీద ఒక పాప కూర్చుని ఉంది. ఆ పాప చేతిలో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైన్ చూసుకుంటూ వీళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఏం పాట పాడుతున్నారో ఒకసారి చూద్దాం. నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఎర్ర ఎర్రని బండి, ఎర్ర డబ్బాల బండి. ఎర్రాని బండికి ఏమేమి తెద్దాం? కాళ్ళకు గజ్జలు, కళ్ళకు కాటుక. తెల్లని బండి, తెల్ల డబ్బాల బండి. తెల్లని బండి, తెల్ల డబ్బాల బండి. తెల్లని బండికి ఏమేమి తెద్దాం? తెల్లని బండికి ఏమేమి తెద్దాం? వేళ్లకు రింగులు, గోళ్లకు రంగులు. తెల్ల బండికేమో ఫింగర్స్ పెట్టుకోవడానికి రింగ్స్ అంట, నెయిల్స్ వేసుకోవడానికి కలర్స్ అంట. అబ్బో, ఓకే. నల్లని బండి, నల్ల డబ్బాల బండి. రిపీట్.
నల్లని బండి నల్ల డబ్బాల బండి, నల్లాని బండెక్కి ఎక్కడికి పోదాం, నేరెళ్ళ ఊరిలోని పెళ్ళికి పోదాం. పచ్చాని బండి పచ్చా డబ్బాల బండి, పచ్చాని బండెక్కి ఎక్కడికి పోదాం, సంబురంగ మళ్ళీ మనూరికొద్దాం, సంబురంగ మళ్ళీ మనూరికొద్దాం. ఎర్రాని బండి ఎర్రా డబ్బాల బండి, ఎర్రాని బండెక్కి ఏమేమి తెద్దాం, కాళ్ళకు గజ్జలు కళ్ళకు కాటుక, తెల్లాని బండి తెల్ల డబ్బాల బండి, తెల్లాని బండెక్కి ఏమేమి తెద్దాం, వేళ్ళకు రింగులు గోళ్ళకు రంగులు, నల్లాని బండి నల్ల డబ్బాల బండి, నల్లాని బండెక్కి ఎక్కడికి పోదాం, నేరెళ్ళ ఊరిలోని పెళ్ళికి పోదాం. పచ్చాని బండి పచ్చా డబ్బాల బండి, పచ్చాని బండెక్కి ఎక్కడికి పోదాం, సంబురంగ మళ్ళీ మనూరికొద్దాం. ఓకే, నేను ఒక 3 మెంబర్స్ ని అన్మ్యూట్ చేస్తాను. ఒకరేమో ఎర్ర డబ్బాల బండి, నెక్స్ట్ లైన్ అలా రీడ్ చేద్దాం. ఆద్యాని అన్మ్యూట్ చేస్తున్నాను. ఆద్య అండ్ నిత్యాశ్రీని కూడా అన్మ్యూట్ చేశాను. 3 మెంబర్స్ ని అన్మ్యూట్ చేస్తున్నాను. ఒకరు క్వశ్చన్ అడగాలి, ఒకరు ఆన్సర్ చెప్పా. ఈ సౌండ్స్ ఒకటి. ఎర్రని బండి ఎవరు పాడేది? ఆద్య. ఆగు, ఇక్కడ నిత్యశ్రీ అన్మ్యూట్ అవ్వట్లేదు. మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా సౌండ్స్ వస్తున్నాయి. తనిష్క, ఐశ్వేత నల్ల. చెప్పు ఆద్య, చెప్పు. ఎర్రని బండి ఎర్ర బండి ఎక్కుదాం, ఎర్రని బండి ఎర్రని బండి ఎర్ర డబ్బాల బండి. ఒకటే లైన్, 1 లైన్ ఓన్లీ. నువ్వు ఎర్ర బండి ఎర్రని బండి ఎర్ర బండి ఏమైనా తెద్దాం. ఆద్య నువ్వు ఒక లైన్ చదువు, నెక్స్ట్ లైన్ నిత్య అవుతుంది, ఇంకో నెక్స్ట్ లైన్ ఐశ్వేత అవుతుంది. ముగ్గురిని అన్మ్యూట్ చేశాను. ఓకే, నువ్వు క్వశ్చన్ అడుగు. నిత్య నువ్వేమో వెళ్దామని చెప్పు, నిత్య క్వశ్చన్ అడుగుతుంది, ఐశ్వేత ఆన్సర్ చెప్తుంది. ఓకే, ఫస్ట్ ఆద్య. ఎర్రని బండి ఎర్రని డబ్బాల బండి. నిత్యశ్రీ సెకండ్ లైన్. ఎర్రని బండికి ఏమైనా తెద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ లైన్ అశ్వేత నల్ల. She is just now seeing textbook, she thinking. కాళ్ళకు గజ్జలు కళ్ళకు కాటుక. కాళ్ళకి గజ్జలు కళ్ళకి కాటుక. వెరీ గుడ్. ఆద్య బండెక్కి పోదామంటుంది, ఎక్కడికి ఏమి తీసుకొద్దామని నిత్య అడుగుతుంది. ఐశ్వేతనేమో కాళ్ళకి గజ్జలు కళ్ళకి కాటుక తెద్దామంటుంది. గజ్జలు పెట్టుకుంటావా ఐశ్వేత? నీ కాళ్ళకి గజ్జలు ఉన్నాయా? నిత్య నీ గజ్జలు ఉన్నాయా? కళ్ళకి కాటుక పెట్టుకుంటావా? నాకు ఇష్టం లేదు. అబ్బో, ఎందుకో? ఆద్య నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకుంటే నాకు ఇష్టం. కాటుక ఇష్టమా గజ్జలు ఇష్టమా? గజ్జలు ఇష్టం, కాటుక ఇష్టం. అబ్బో. ఐశ్వేత గజ్జలు ఇష్టమా నీకు? గజ్జలు ఉన్నాయా నీ కాళ్ళకి?
ఐశ్వేత వీడియో ఓపెన్ లేదు, మాట్లాడతలేవు. ఈ రోజు ఏమైంది నీకు? కాట్క పెట్టుకుంటావా? పెట్టుకోవా? ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ముగ్గురిని అన్మ్యూట్ చేస్తాను. వాళ్ళు ఇంకో 3 లైన్స్ చెప్పాలి. గర్ల్స్ ని అన్మ్యూట్ చేస్తా. ఒక బాయ్ ఒక గర్ల్, ఒక బాయ్ ఒక గర్ల్. బాయ్స్ లో ఎవరిని చేయాలి? మన్విత్ రాజన్ చేద్దాం. మన్విత్ రాజ్, తనిష్క అండ్ అద్వైత. అద్వైత ఓకే. అద్వైత చెప్పు. 4th లైన్ రీడ్ చేయి. నేను హెల్ప్ చేస్తా. స్క్రీన్ ఏది? తెల్లని బండి, తెల్ల డబ్బాల బండి. తెల్ల డబ్బాల బండి. తెల్లని బండి, తెల్ల డబ్బాల బండి. ఓకే. ఇప్పుడు తనిష్క చెప్పు. తెల్లని బండికి ఏమేమి తెద్దాం? She also not there in the meeting. She not listen. She busy with her brother only always. I joined now only. Why? Because my mother was came Okay, so late. Okay, now you read. నేను చెప్పిన లైన్ చెప్పు. తెల్లని బండికి ఏమేమి తెద్దాం? తెల్లని బండికి ఏమేమి తెద్దాం? ఇప్పుడు ఆన్సర్ ఎవరు చెప్తారు? మన్విత్ రాజ్. వేర్ ఇస్ మన్విత్ రాజ్? వేర్ ఆర్ యు మన్విత్ రాజ్? He not there. Here. ఆన్సర్ చెప్పు. వేళ్ళకు రింగులు, గోళ్ళకు రంగులు. ఓకే, నీ వేలికి రింగ్స్ ఉన్నాయా? రింగ్ అంటే ఉంగరం ఉందా నీకు? లేదా? పోనీ నువ్వు నెయిల్ కి కలర్ వేసుకుంటావా? నెయిల్ పెయింట్ వేసుకుంటావా? ఏ కలర్ అంటే ఇష్టం? ఎల్లో అంటే ఇష్టమా? ఎల్లో కలర్ వేసుకుంటావా నెయిల్స్ కి? ఏది నీ వీడియో? నువ్వు ఎక్కడున్నావు కనిపించట్లేదు నాకు స్క్రీన్ మీద. ఓకే కుశాల్, హ్యాండ్ రైజ్ చేస్తున్నావా? నెక్స్ట్ లైన్ రీడ్ చేస్తావా? ఓకే రీడ్. అన్మ్యూట్ చేశాను. రీడ్. ఓకే మ్యామ్. ఓకే రీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్లాస్ కి వచ్చేటప్పుడు షర్ట్ వేసుకొని రావాలి. కంపల్సరీ షర్ట్ వేసుకోవాలి. ఓకే ఓకే. స్క్రీన్ మీద నువ్వు ఒక్కడివే ఎంటీ బనీన్ మీద కనిపిస్తున్నావు. కంపల్సరీ షర్ట్ వేసుకోవాలి. ఓకే మ్యామ్. ఓకే రీడ్ చేయి. ఎర్రని బండి. నో అక్కడ కాదు, కింద. నల్లని బండి. నల్లని బండి. డబ్బాల బండి. ఓకే నెక్స్ట్ లైన్. నల్లని బండికి ఎక్కడికి పోదాం? ఎక్కడికి పోదాము చెప్పు. నెక్స్ట్ లైన్. నేరెళ్ళ ఊరిలోని పెళ్లికి పోదాం. నేరెళ్ళ ఊరిలోని
పెళ్ళికి పోదాం. పెళ్ళికి చెప్పు ఆ పలుకు అది. పెళ్ళికి పోదాం. ఓకే వెరీ గుడ్. ఎవరిది పెళ్లి మరి వెళ్దామా ఇద్దరం? చెప్పు వెళ్దామా? వెళ్దాం. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు షర్ట్ వేసుకో. ఓకే షర్ట్ వేసుకున్న తర్వాత వెళ్దాం. ఓకే బేటా. నెక్స్ట్ అక్షజ్. అక్షజ్ పచ్చా పచ్చని బండి. అక్షజ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మీటింగ్. ఇప్పుడు నువ్వు కూర్చుంటే కనబడతా అటు పెట్టు. ఓకే ఆసిత్ రావ్. ఎస్ మ్యామ్. టెల్ లాస్ట్ లైన్ చదువు. పచ్చా పచ్చని బండి. లాస్ట్ 3 లైన్స్. పచ్చా పచ్చని బండి పచ్చా డబ్బాల బండి. పచ్చ పచ్చ బండి. పచ్చా డబ్బాల బండి. పచ్చ పచ్చ. వై లాఫింగ్? పచ్చా పచ్చని బండి పచ్చా డబ్బాల బండి. పచ్చ పచ్చ. అరే పచ్చా పచ్చని బండి. పచ్చా పచ్చని బండి. పచ్చ పచ్చని బండి. పచ్చా డబ్బాల బండి. పచ్చ డవని బండి. డబ్బల. డబ్బల. డబ్బల దీర్ఘం లేదు. డబ్బల బండి. అరే ఓపెన్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నావు నువ్వు? నాకు కనబడు. వీడియో ఓపెన్ చేయి. చెప్పు ఇప్పుడు. పచ్చని బండికి ఎక్కడికి పోదాం? పచ్చ పచ్చ బండి ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి పోదాం? ఎక్కడికి పోదాం? ఎక్కడికి పోదాం? మీ ఇంటికి పోదామా? వద్దా? ఓకే నెక్స్ట్ లైన్. సంబురంగా మళ్ళీ మనూరికొద్దాం. సంబురంగా రిపీట్ చేయి. సంబురంగా. సంబురంగా. అంబురంగా. సంబురంగా. సంబురంగా. మళ్ళీ మళ్ళీ మనూరికొద్దాం. మన ఊరికి వద్దాం. ఊరికి వద్దాం కాదు, కలిపి చెప్పు. మన ఊరికొద్దాం. మన ఊరికి వద్దాం. మళ్ళీ విడదీయకు పదాన్ని. మన ఊరికొద్దాం. మన ఊరికి వద్దాం. వెరీ గుడ్. మీ ఇంటికి వద్దా? ఓకే వద్దట. నెక్స్ట్ జై. యూ రీడ్ ఫస్ట్ 3 లైన్స్. రీడ్. జై రీడ్. ఎస్ మ్యామ్. రీడ్ నాన్న. చదువు. ఫస్ట్ 3 లైన్స్ చదువు. తర్వాత శ్రీహాసన్ అండ్ శ్రీవాస్. ఎర్ర ఎర్రని బండి ఎక్కడికి పోదాం? ఎర్ర ఎర్రని బండి. ఎర్ర డబ్బల బండి. ఎర్ర ఎర్రని బండి. ఎర్ర ఎర్ర ఎర్రని బండి. డబ్బల బండి. బండి బండి. ఎర్రాని బండెక్కి ఎక్కడికి పోదాం? ఎర్రాని బండెక్కి ఏమేమి తెద్దాం? ఎర్రాని బండెక్కి ఏడేటి పోదాం? కాళ్ళకు గజ్జలు కళ్ళకు కాటుక. కాళ్ళకు గజ్జలు కళ్ళకు కాటుక. కళ్ళకు కాటుక. జై గజ్జలు తెలుసా? గర్ల్స్ పెట్టుకుంటారా బాయ్స్ పెట్టుకుంటారా? గర్ల్స్ పెట్టుకుంటారు. కాటుక? కాటుక గర్ల్స్ పెట్టుకుంటారు. వెరీ గుడ్. ఓకే మనం గజ్జలున్న కాటుక తీసుకొచ్చి గర్ల్స్ కే ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే నెక్స్ట్ కుశల్ సంజయ్. యువర్ షర్ట్ వెరీ నైస్. yellow color shirt. Now you are looking so smart. Next Srihasan.
Srihasan and Srivas. Ma'am. Next 3 lines. Tella tellani bandi. Tella tellani bandi. Tella dabbala bandi. Tella dabbala bandi. ఒకరు చదివినాక ఒకరు చదవండి. తెల్లని బండెక్కి ఏమేమి తెద్దాం? వేళ్ళకు రింగులు, గోళ్ళకు రంగులు. ఓకే, రింగ్స్ ఏమో మనం మీరు పెట్టుకోండి, గోళ్ళ రంగులేమో గర్ల్స్ కి ఇచ్చేద్దాం. ఓకే ఓకే, వెరీ గుడ్. మ్యామ్, పూజా మ్యామ్, ఎనీథింగ్ ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లం? Pooja ma'am, you not understanding this rhyme? No, ma'am. Why you seeing seriously? I am thinking ma'am cannot understand. That's why ma'am listening. Trying to understand, ma'am. In this game, in this rhyme, errani bandi means red color train. Erra means red color train. Then errani bandeki ememi teddam. Then we are going in red color train. What will we bring? Kallaku gajjalu, kallaku kaatuka. Then payal ka payal hai na gajjalu. And आवाज. And kajal. Kajal. आंखों को काजल लगाए ना. Bangle. Okay, that kajal. Next line. Tella tellani bandi, tella dabbala bandi. White color train. Tella means white. White color train. We are traveling in white color train. We are going in outside. What will we bring? Means వేళ్ళకు రంగులు, వేళ్ళకు రింగులు, గోళ్ళకు రంగులు. Rings, ring, rings and nail paints. We are bringing. Okay. Next line. Nalla nallani bandi, nalla dabbala bandi. Black color train. We are going in black color train. Then what will we bring? Not bring. In one village there. That village name Nerella. Then there one marriage is there. We are going in black color train. Enjoy that marriage. Next line. Pacha pachani bandi. Green color train. We are come to back. We are come to back our home very happily. That only rhyme, madam. Then we are introduced in colors. Red color means erra. Introduced in colors. And train dabba, bavottu and hala, alavuttu. We are introduced in bavottu, halavuttu and colors. Ma'am, little bit, I am thinking little bit you can understand. It's shadow Bhaiya. Pooja ma'am. Yes, ma'am. I don't know how to read and write. Your language problem is there. I don't. Then meaning you can understand first of all. Hello ma'am, Pooja ma'am. Yes, ma'am. Okay. Ma'am, it's very easy ma'am. Telugu mother tongue, like mother. Sweet mother, loving mother. Telugu ma'am. Okay, ma'am. That rhyme today I am given practicing to children. Devan, ma'am, teaching no. Hello Deva.